హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూప్స్ వరల్డ్. సో ఇవాళ నేను బార్సిలోనాలో ఉన్న అదొక సిటీ అన్నమాట, స్పెయిన్లో. మై ఫేవరెట్ సిటీ, ఆల్మోస్ట్ మా షిప్లో వర్క్ చేసే అందరి ఫేవరెట్ సిటీ అన్నమాట. అది మా షిప్. సో నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి బస్సు ఉంటుంది. మా పోర్ట్ నుండి సిటీకి ఆల్మోస్ట్ 30 to 40 minutes పడుతుంది ట్రాఫిక్ ఉంటే, లేకపోతే ఒక 15 to 20 minutes వెళ్ళిపోవచ్చు. ఇదంతా పోర్ట్ అనమాట. సో నేను బార్సిలోనాలో చాలాసార్లు వెళ్ళిన, అప్రాక్సిమేట్లీ ఒక 100 times వెళ్ళింటాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ సిటీ ఎవర్ బీన్. అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే నాకు ఈ కంట్రీ స్పెయిన్లో ఈ బార్సిలోనా సిటీ చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగుందో. ఇదంతా మా పోర్ట్ అనమాట. పోర్ట్ ఆల్మోస్ట్ 100 meters వరకు పోర్టే ఉంటుంది. లైక్ బయటికి వచ్చిన తర్వాత ఇది పోర్ట్ బయట అనమాట. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సిటీ. సో ఆల్మోస్ట్ 15 minutes పట్టింది, ట్రాఫిక్ లేదు కాబట్టి. ఇట్స్ ఫస్ట్ సండే. సో మేము రీచ్ అయినాం. ఇది సిటీ అనమాట. సో ఈ సిటీ చాలా చాలా బాగుంటుంది విత్ ఓల్డ్ మాన్యుమెంట్స్. ఇది ఓల్డెస్ట్ సిటీ అనమాట వరల్డ్లో. సో నేను ఈ బస్లో ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ నేను పోర్టుకి రీచ్ అయినా. ఈ పోర్ట్కి మాత్రమే ఆల్మోస్ట్ 4 months తర్వాత వచ్చిన అనమాట. 4 to 5 months అయిపోయింది మేము బ్రెజిల్ వెళ్ళి. సో బ్రెజిల్ నుంచి మా షిప్ రిటర్న్ వచ్చిందనమాట కోస్టా ఫావెలోసా బార్సిలోనాకి. యూరోప్లో ఇట్స్ లైక్ చాలా కోల్డ్ ఉంటుంది బయట. ఇట్ లుక్ సో సన్నీ, బట్ కింద చాలా చల్లగా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ అంతా. సో ఇక్కడ చూడండి బిల్డింగ్స్, ఈచ్ బిల్డింగ్ హ్యాస్ ఇట్స్ యూనిక్ థింగ్ అనమాట. ఇది ఒక చైనీస్ బిల్డింగ్. లైక్ ఇందులో ఒక చైనీస్కి సంబంధించిన రెస్టారెంట్ ఉంది. సో ఆ బిల్డింగ్ అలా డిజైన్ చేశారు. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ బిల్డింగ్ లైక్ 200 to 300 years ఓల్డ్ బిల్డింగ్సే, దట్ టు బిల్డ్ విత్ రాక్స్ అనమాట. సో ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట. లుక్ ఎట్ ద స్ట్రీట్స్, ద పీపుల్ దే ఎంజాయ్ అనమాట. అది సండే కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్. లైక్ నార్మల్గా ఈ స్ట్రీట్స్ అన్నీ నార్మల్గా నేను నార్మల్ డేస్లో వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఫుల్ ఉంటుంది ఎప్పుడు. బట్ ఇవాళ కొంచెం రిలాక్స్డ్గా ఉంది. లైక్ అంత హెవీ పీపుల్ కనిపించట్లేదు. బట్ బార్సిలోనా ఎప్పుడు పీపుల్ ఉంటారనమాట. లైక్ ఎవ్రీ టైమ్ ఐ బీ దెర్ విల్ బీ ఫుల్ ఆఫ్ పీపుల్. ఇక్కడ నాకు స్పెషల్గా ఏమనిపిస్తుంది అంటే ఇండియన్ రెస్టారెంట్స్, చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ బంగ్లాదేశీ, పాకిస్తానీ యాజ్ వెల్. బట్ ఇండియన్ రెస్టారెంట్స్ లైక్ పంజాబీ వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ నాకు సమోసా రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఫుడ్ అండి. సమోసా అయితే పర్ఫెక్ట్ సమోసా, అసలు లైక్ ఇండియాలో తిన్నట్టే ఉంటుందన్నమాట. సో ఐ లవ్ ఇట్. ఒకవేళ మీరు మా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు సమోసా రెస్టారెంట్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి, చూడండి. లుక్ ఎట్ ద స్ట్రీట్స్ అనమాట. ఎంత పీస్ఫుల్గా, లైక్ పీపుల్ జస్ట్ వాకింగ్ లైక్ దట్. లైక్ ఇప్పుడు మేము ఈ టైంలో రావడం అసలు చాలా బెటర్. ఎందుకంటే అసలు అంత సన్నీ కాదు, అంత కోల్డ్ కాదు. సో మీడియం ఉందన్నమాట. అరౌండ్ 12 o'clock ఆఫ్టర్నూన్. సో ఈ స్ట్రీట్స్ అన్నీ చూసి అసలు ఇక్కడ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్. అసలు ఎంత బాగుంటుందంటే చూడండి, అసలు సిగ్నల్ పడినా మేము వెళ్ళాలి. సో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అండ్ లుక్ ద సిటీ, అసలు ఎంత క్లీన్గా, ఎంత నీట్గా. లైక్ యూ కెన్ సిట్ ఎనీవేర్. అసలు ఎక్కడైనా మీరు కూర్చోవచ్చు. అసలు చూడండి అసలు ఆ బిల్డింగ్స్ ఇవన్నీ. ఇది స్పానిష్ కొలేజియం అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఈ స్పానిష్కి వాళ్ళది ఒక పార్లమెంట్ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక మెయిన్ స్ట్రీట్. నేను అసలు ఈ సిటీలో ఈ స్ట్రీట్స్ కానీ రోడ్ కానీ చూసి ఫిదా అయిపోతా. చూడండి అసలు ఎంత బాగున్నాయి బిల్డింగ్స్, అట్మాస్ఫియర్. అండ్ అక్కడ చూడండి లైక్ సైక్లింగ్ చేస్తున్నారు, డాగ్స్ని వాకింగ్ తీసుకెళ్ళారు. ఈ ప్లేస్ వచ్చేసి ఒక మన తెలుగు మూవీ ఎన్టీఆర్ మూవీలో కూడా షూటింగ్ చేసిండు అనమాట ఒక సాంగ్. నేను మర్చిపోయినా, నాకు గుర్తొస్తే నేను కామెంట్స్లో పెడతా. సో ఇక్కడ అంతా అసలు స్ట్రీట్స్ కానీ ఏవి కానీ, అక్కడ ఒక కొలేజియం అది ఉంటుంది, రోప్వే అని చెప్పి. ఇవన్నీ ఓల్డెస్ట్ బిల్డింగ్స్ అనమాట. లైక్ ఇక్కడ ప్లేసెస్ మ్యాక్సిమం సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇది ఓల్డ్ చర్చ్ అనమాట, ఆల్మోస్ట్ 17th century చర్చ్. సో దాని పక్క నుంచి స్ట్రీట్స్ ఇవన్నీ. ఇవాళ ఇక్కడ ఒక ఫెస్టివల్ టైప్ అనమాట, శాంటా జోరీ అని చెప్పి. ఒక పేరు ఇంకో పేరుకి ఫ్లవర్స్ ఇస్తారనమాట. లవ్ టు లవ్ అనమాట. రియల్ టాలెంట్ విల్ బీ సీన్ హియర్. లైక్ ఎవరికైనా ఎక్కడన్నా లైక్ గిటార్ ప్లే చేయడం వస్తే, లేకపోతే సాంగ్స్ పాడడం వస్తే, వాళ్ళందరూ స్ట్రీట్స్ పైన నించొని వాళ్ళు సాంగ్స్ పాడతారు. సో ఇదొక రోప్వే అనమాట. బార్సిలోనాలో చాలా స్పెషల్. బార్సిలోనాలో ఒక చర్చ్ కూడా ఉంది, లైక్ బసిలికా అంటారు దాన్ని. సో సర్గద ఫెమిలియా దాని పేరు. ఆ చర్చ్ ఆల్మోస్ట్ 400 years నుంచి ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇది ఏదైతే రోప్వే ఉందో ఇది ఆల్మోస్ట్ పోర్ట్ నుంచి ఒక 2 kilometers దూరంలో ఉంది. ఇక్కడ నుండి అది చూడండి ఒక్కసారి ఆ మౌంటైన్ దగ్గర, ఆ పైన మౌంటైన్ దగ్గర వరకు వెళ్తుంది.
సో ఈ రోప్వే నుంచి ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటా కానీ నాకు ఎవ్రీ టైం దొరకదు. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఐ కెన్ పోస్ట్ more and more videos like this. Thank you so much for watching. Bye.